నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వడ్లు మొక్కలు కొనమన్నారని చెప్పి ఆర్టీసీ డ్రైవర్ని పదవి నుంచి తీసేశారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇదే ప్రజాపాలన అంటారా మరి? నేనేమంటున్నానంటే ఒక డ్రైవరు ఒక మాట చెప్పాడు, వడ్లు కొనండి, వరి కొనండి అని చెప్పినందుకు డ్రైవర్ను చెప్పాడు. ఇప్పుడు డ్యూటీలు ఉంటే ఏంది, ఏడుంటాయి, మానవత్వంగా చెప్పాడు. ఆయన డ్యూటీ తీయడం అవసరమా ఈ మంత్రి గారికి? రీజనల్ డిపో మేనేజర్ గారికి ఆయన డ్యూటీని తీయడం అశోక్ గారికి మంచిదా? అశోక్ గారిని తీయడం మంచిదా? డ్రైవరు ఒక మంచి చెప్పాడు తప్ప చెడైతే చెప్పలేదు కదా. జొన్నలకు పెట్రోల్ డీజిల్ పెరిగింది, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నిరసన చేస్తున్నారు. ఒక ప్రెస్ వాళ్ళు అడిగారు డీజిల్ రేటు ఏంటంటే, మొక్కలు జొన్నలు కొనండి, దాని మీద మీరు ధర్నా చేయండి అన్నాడు తప్ప ఏం తప్పేం చెప్పలేదు కదా. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పాలా, నిజాలు చెప్పొద్దా? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన, డ్యూటీలు ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పొద్దా, నిజాలు చెప్పాలా? ప్రభుత్వానికి తెలియాలి. ఏమంటావు? నేనేమంటున్నా అంటే, ఈ రోజుల్లో వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. ఉన్నది ఉన్నట్ల సామాన్యుడు డ్రైవర్గా ఒక రైతు గోస గురించి చెప్పాడు. దాన్ని వ్యతిరేకించడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదని నేను చెప్తున్నాను. పాత గవర్నమెంట్లో అదే రేవంత్ రెడ్డి ట్యాక్సీలు కట్ చేసుకుంటున్నాడు 40 రూపాయలు. అవును, అప్పుడు 30 రూపాయలు కట్ చేసుకోండి, ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తున్నావా కట్ చేసుకో అని చెప్పి కేసీఆర్ నెట్టాడు. అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ట్యాక్స్ కట్ చేసి భారం తగ్గిస్తే అయిపోతుంది కదా ప్రజల పైన. ఇప్పుడు ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, ఇప్పుడు స్టేట్ది ఇప్పుడు స్టేట్ డెవలప్ కావాలి కదా. మరి కేంద్రం ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, నేను అన్నీ మంచిని చూస్తున్నట్టు దేశానికి. మరి ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉండే, మరి బంగారం గురించి రాష్ట్రంకి వచ్చినాక చెప్పాడు. నేనేమంటున్నా అంటే, 5 రాష్ట్రాల ఎలక్షన్లో నేను డీజిల్ పెట్రోల్ పెంచుతానని చెప్పాలి కదా. మరి అబద్ధాల మోడీ అని చెప్పాలా? నేనేమంటారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి, పెట్రోల్ డీజిల్ గురించి మోడీని అబద్ధాల మోడీ అని చెప్పాలా, ప్రధాని గారు అబద్ధాల మోడీ ప్రధాని గారు అని చెప్పాలా ఈరోజు దేశ ప్రజలకు? నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఏమంటున్నా అది కావట్లేదు. డీజిల్ పెట్రోల్ గురించి 40 రూపాయలు నువ్వు పెరిగిందని అంటున్నావు. దాని మీద ఆ రోజు టీఆర్ఎస్ పెంచింది. నేనేమంటున్నా అంటే, ఈరోజు డీజిల్ పెట్రోల్ పెంచింది ఎవరు? 8 రూపాయల భారము ఎవరి మీద మోస్తున్నారు? సామాన్య ప్రజల మీదనే కదా. నేనేమంటున్నా అంటే, ఈరోజు సామాన్యుడు ఎవరికి చెప్పుకునాలి? ఢిల్లీ ప్రధానికి చెప్పాలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలా? ఎక్కడ అర్థం కాకుంటుంది. నేనేమంటున్నా అంటే, మనము కొనడానికి వెళ్తే ఏ వస్తువు అయినా కానీ రేట్ ఎక్కువ అవుతుంది, తగ్గించుడు లేదు. ఇప్పుడు తగ్గింది, పెట్రోల్ తగ్గిందంటే 2 రోజుల దాకా దాన్ని ఇంకా స్టాక్ రాలేదు, తగ్గలేదు రేటు అని చెప్తున్నారు. ఇప్పుడు పెరగంగానే సెకండ్లను పెంచేస్తున్నారు. ఇది ప్రభుత్వం తప్ప, ప్రజల తప్ప, అధికారులదా? పెంచినప్పుడు ఒక రేటు, తగ్గినప్పుడు ఒక రేటు. మరి దీని మీద చర్యలు ఎవరి? కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే, అధికారులయా, పోలీసులయా, ఆ పెట్రోల్ శాఖకు సంబంధించినయా? ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ప్రైస్ ఉంది, వేరే రాష్ట్రంలో తక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడ జనాభాను బట్టి, ఇక్కడున్న వసతులను బట్టి, కొన్నిటిని బట్టి ఎక్కువ రేటు ఉంటుంది, కొన్నిటిని బట్టి తక్కువ రేటు ఉంటుంది. ఒక్కో దగ్గరికి పోతే ఒక్కో రేటు ఉంటుంది, తగ్గుతుంది. ఇప్పుడు కర్ణాటక పోతే తగ్గిపోతుంది, ఇప్పుడు ఆంధ్రాకి పోతే తగ్గుతుంది. మధ్యనే ఎక్కడ ఉంది? మనం ఆ 2 రాష్ట్రాలకు పక్కన ఉన్నాయి కాబట్టి సౌకర్యం ఉంది తేడానికి. వాళ్ళకి దగ్గర ఉంది ముంబై కాబట్టి తగ్గుతుంటుంది. ఇక్కడ పోర్టు దగ్గర కాబట్టి ఇక్కడ తగ్గుతుంది ఏపీకి. అదే మధ్యలో ఉన్నాం మనం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకు పడుతున్నది ఎక్కువ కాబట్టి ప్రజల మీద భారం పడుతుంది. నేనేమంటున్నానంటే, ఈరోజు దేశాన్ని పాలించే రాజు ప్రధాని గారు మోడీ గారు, అబద్ధాల మోడీ రాబోయే కాలానికి ఇలాంటి చేస్తే ఎలాగా? ప్రజలను మోసం చేస్తున్నాడు. అందుకోమే ఇప్పుడు ఆన్లైన్లో ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ అని పుట్టింది, వచ్చిందా లేదా? అలాంటిది ఇప్పుడు 2 కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఇంకోటి ప్రజలకు ఒకటి చెరువు వచ్చింది పార్టీ. కాంగ్రెస్ జనతా పార్టీ పెట్టడానికి మొత్తం బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు 40% మంది ఉన్నారు ఫాలోవర్స్, 15% బంగ్లాదేశీ వాళ్ళే ఉన్నారు అని. నేనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించింది 5% బయటి దేశస్తులు ఉన్నారు. 5% నేను చూశాను, 5% బయటి వాళ్ళు ఉన్నారు, 95% ఈ దేశం వాళ్ళు ఉన్నారు, ప్రతి రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. 29 రాష్ట్రం. బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు?
లేగో పాకిస్తాన్ వాళ్ళు 40% ఉన్నారు. ఇది తప్పు. నేను దాన్ని సర్వే చేసి చూశాను కాబట్టి నువ్వు మోడీ మీద ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడు. నేనేమో దేశ ప్రజల మీద ప్రేమతో చెప్తున్నాను. ఒక యుఎస్లో ఉండి ఒక పార్టీ పెట్టి ఈరోజు ఎంత జనాభా ఆకర్షణ కలిగిన నాయకుడు ఏందో కాక్రోచ్ జనతా పార్టీ. రేపు ఏమవుతుంది? ప్రజలు ఇగో ఈ రెండు పార్టీలు నమ్మరు. రేపు ప్రజలు రోడ్డు మీద యువత అనేది ఆలోచిస్తుంది. వీళ్ళు ఎప్పుడైనా కానీ దేశాన్ని మొత్తం మోసం చేస్తున్నారు తప్ప ప్రజలకు మట్టుకు మేలు చేయట్లేదు. రాబోయే కాలానికి మంచి గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నాను. అయితే అదే ఆర్టీసీ డ్రైవర్ అడిగింది కదా ఒడ్లు మొక్కలు ఉన్నారు. అవును. అలా పదవి నుంచి తీసేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది నీతి? నేనేమంటున్నా అంటే ఈరోజు ఇలాంటి తప్పు ఆర్టీసీ డ్రైవర్ తప్పు చేసిండంటే అది ఓకే. ఆయన ఒక పదవిలో ఉండి ఒక డ్రైవర్గా చేసి అలాంటి పని చేసిండని ఆయన ఉన్నది మనస్తత్వం చెప్పాడు. ఆయన రైతు కొడుకుగా చెప్పాడు. ఒక ఉద్యోగ కొడుకు కాదు, రైతు కొడుకుగా చెప్పాడు. అది గుర్తుపెట్టుకొని ఆయన డ్యూటీలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప ఆయన తీయడం వల్ల అది తప్పని నేను అంటున్నాను. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలం గడ్డు కాలం ఉంటుంది అని చెప్తున్నాను.